హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అనువు కాని చోటు. రచయిత బలివేటి నాగచంద్రావతి గారు. రెండో అంతస్తు అపార్ట్మెంటు ముందున్న బాల్కనీలో నిలబడి ఎదురుగా వస్తున్న చల్లటి గాలిని తన్మయంగా కళ్ళు ఆరమూసి ఆస్వాదిస్తున్నట్టుగా శ్వాసించారు పరంధామయ్య గారు. ఏమైనా నా సొంతం అన్న ఊహ కలిగించే అనుభూతే వేరు అనుకున్నారు మనసారా. నాన్న ఇక్కడున్నారా? అమ్మ హారతిస్తుంది రండి పిలుస్తూ వచ్చింది సుకన్య. పరంధామయ్య గారు లోపలికి నడిచారు. హారతి కళ్ళకద్దుకున్నారు. ప్రసాదం నోట్లో వేసుకున్నారు. పూజకి గది ప్రత్యేకంగా ఉండాలి. ఎన్నేళ్ల కోరికో ఇది. మొత్తానికి నెరవేర్చారు. పూజ గది గోడలకి తగిలించిన 101 దేవుళ్ళు పటాలని భక్తిగా చూస్తూ ప్రసన్నంగా అంది భార్య ఆదిలక్ష్మి. ఆవిడ సాధారణంగానే అని ఉండొచ్చు గాని మొత్తానికి నెరవేర్చారు అన్న మాటలో ఏదో శ్లేషం వినిపించి నవ్వుకుంటూ యువతలకు వచ్చారు పరంధామయ్య గారు. 5 ఏళ్ల క్రితమే కొన్నారి అపార్ట్మెంటు. ఇక్కడ ఉన్న సౌకర్యాల మీద ఇంట్లో వాళ్ళందరికీ ఆశే. తనకి మాత్రం ఆ ఇంటి మీద వచ్చే రాబడి మీద ఆశ. మరి మోసేవాడికే కదా తెలిసేది కావిడి బరువు. మొత్తానికి తన చేత అనిపించి ఆదిలక్ష్మి ఈ ఇంట్లో పాలు పొంగలి పెట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. అందుకే ఆ చెనుకు. నాన్న ఇటు చూడండి. సుకన్య పిలుపు విని అటుగా చూశారు. ఆ హాలు పడమటి వైపున కిటికీ పక్కగా తన పడక్కుచ్చి. ఎప్పుడో తను చదువుకునే రోజుల్లో తండ్రి తన కోసం ప్రత్యేకంగా చేయించిన ఆ పడక్కుచ్చి అంటే తనకు అభిమానం. అద్దె ఇళ్లల్లో దాన్ని వాల్చడానికే చోటు లేదని తానెప్పుడూ విచారిస్తూ ఉండేవాడు. ఇప్పుడు దాన్ని కూడా తెచ్చిపెట్టి ఇల్లు మార్చడం వల్ల మీ కోరిక కూడా తీరింది చూసారా అని తనని ఖుష్ చెయ్యాలని చూస్తుంది పిచ్చి పిల్ల. సుకన్య వంక ఆపేక్షగా చూసి నవ్వారు పరంధామయ్య గారు. భార్య కూతురు కలిసి తెచ్చిన సామాన్లన్నీ విప్పి సర్దుకుంటుంటే సావకాశంగా పడక కుర్చీలో వాలి చూడసాగారు. సెకండ్ హ్యాండ్దే అయినా సిటీలో పోస్ట్ లొకాలిటీలో అంత పెద్ద హైక్లాస్ అపార్ట్మెంట్ కొనటం అంటే పరంధామయ్య గారి లాంటి తెలుగు మాస్టర్కి తాహతుకు మించిందే. అయినా సాధ్యపడింది అంటే కాలం అప్పుడు ఆయనకి కలిసొచ్చింది అనుకోవాల్సిందే. అప్పట్లో ఆయనకి అన్నగారికి కలిపి పిత్రజార్జితమైన మామిడి తోట కొంత ఉండేది. అన్నగారు దీర్ఘవ్యాధితో మంచం పట్టి అప్పులు పాలై తోట అమ్మేద్దాం పరంధామా అన్నాడు. సరేననగ తప్పలేదు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేస్తుండడంతో తోట ధర బాగా పలికింది. తన వాటా పైకం అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే చేతికొచ్చింది. కానీ ఏదో వెలితి. స్థిరాస్తి వెనుక దన్నుగా ఉండి ధైర్యాన్నిచ్చేది. ఈ కరెన్సీ చంచలం. డబ్బు చూసేసరికి ఆదిలక్ష్మి పలకసర్లు చేయించుకుంటానంటుంది. అబ్బాయి కంప్యూటర్ అంటున్నాడు. అమ్మాయి మరేదో కోరింది. ఇలాగే కరిగిపోతుందేమో అని క్షణక్షణము భయమే. అలా కాకముందే ఏదో చెయ్యాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు తన సహ ఉపాధ్యాయుడు ఈ అపార్ట్మెంట్ విషయం చెప్పాడు. ఆయన నాకు మేనమామ వరుస. యుఎస్లో ఉండే కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ దీన్ని అమ్మకానికి పెట్టాడు. చాలా మంచివాడు, అత్యాశకు పోడు అన్నాడు స్నేహితుడు. కానీ ఆయన ఎంత తగ్గించిచ్చినా ఆ అపార్ట్మెంట్ విలువకి తోట డబ్బు సరిపోలేదు. ధైర్యం చేసి కొంత హౌసింగ్ లోన్ తీసుకొని అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నారు పరంధామయ్య గారు. ఆ ఫ్లాట్ చూసి, ఆ ప్లాట్ అందం చూసి, దాని వైశాల్యం చూసి ఇంటిల్లపాది పొంగిపోయారు. అది తమ నివాసం కొరకు కాదని, అమ్మేసిన తోట స్థానంలో మరో ఆర్థిక వనరు కావాలనే ప్రయత్నంలో మాత్రమే కొనటం జరిగిందని, అంతేకాక దాని మీద బోలెడప్పుందని, దాన్ని తీర్చుకోవటం కోసమైనా అద్దెకివ్వక తప్పదని పరంధమ్మయ్య గారి వివరణ విన్నాక నీరుగారిపోయారు వారి కుటుంబం. కానీ ఓ చిన్ని నమ్మకం వారి ఆశని పూర్తిగా అణగారిపోనివ్వలేదు. అంచేత బ్యాంకు లోను తీరటానికి అందరూ పూర్తిగా సహకరించారు. అద్దె తక్కువని సిటీ పొలిమేర్లలో ఉన్న కాలనీలో చిన్న వాటాలోకి కాపురం మార్చారు. ఇంటికో చింతకంటే తగ్గించడం ఎవ్వరి వల్ల కాదు అన్న లెవెల్లో పొదుపు చేసేది ఆదిలక్ష్మి. కొడుకు హరి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి 2 బస్సులు మారి వెళ్ళేవాడు. ఇక సుకన్య కాలేజీ నుంచి రాగానే చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్లు చెప్పేది. ఏమైతేనే
అందరి కృషి ఫలించింది. 8 ఏళ్లకు గాని తీరదనుకున్న బ్యాంకు లోను 5 ఏళ్లకే తీరిపోయింది. భూభారాన్ని దింపుకున్న ఆదిశేషుల్లా తేలికపడ్డారు పరంధామయ్య గారు. రుణబాధ తీరటం ఒక్కటే కాదు అనుకున్నట్టుగా కొడుకుని ఇంజనీరింగ్ చేర్పించారు. సుకన్య డిగ్రీ అయ్యాక కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి ఓ ఇన్స్టిట్యూట్లో జాబు సంపాదించుకుంది. ఇన్ని విజయాలు సంతోషపెడుతున్న సమయంలో భార్యా పిల్లలు ఇంకా ఇరుకింట్లో అవస్థలు పడాలా, ఇకనైనా సొంతింట్లో సుఖపడదాం అని అభ్యర్థించేసరికి కాదనలేకపోయారు. అలా ప్రత్యేకంగా పూజగది ఉన్న తమ సొంత ఫ్లాట్లో ఆదిలక్ష్మి పాలు పొంగించింది. తెల్లవారుతూనే ఎదురైంది సమస్య. ఏ మనుషులో ఏమిటో పక్క మీద దుప్పటి దులిపి మడతేస్తూ గొనుక్కుంటుంది ఆదిలక్ష్మి. ఏమైంది? అప్పుడే మేల్కొని అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న పరంధామయ్య గారు అడిగారు. పాలవాళ్ళు ఎవరైనా కనబడతారేమోనని ఇందాక వీధి తలుపు తీసి చూశానా? ఆ చివరి ఫ్లాట్ ఆమె నైటీలో బయటకొచ్చింది. పాలబూతు దగ్గరలో ఎక్కడుంది అక్కగారు అని అడిగాను. తప్పేముంది చెప్పండి. నన్నో పురుగుని చూసినట్టు చూసి నాకిట్లా వరసలు కలపడం నచ్చదు అని కొట్టినట్టు చెప్పి తలుపేసుకుంది. తల తీసేసినట్టు అనిపించిందండి నాకు, చిన్నబుచ్చుకున్న మొహంతో అంది ఆదిలక్ష్మి. ఆమెకు తమ పాత ఇంటి పరిసరాల మనసులో మెదిలాయి. కొత్తగా అద్దెకి దిగిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు ఎంత సహాయపడతారని పాలవాడిక కుదిరించి పని మనిషిని మాట్లాడి వ్యాపారవాడికి చెప్పి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగమని. ఇదేం పద్ధతో నిట్టూర్పు ఆగలేదు ఆదిలక్ష్మికి. దాదాపు ఇలాంటి అనుభవమే 2 రోజుల తరువాత పరంధామయ్య గారికి ఎదురయ్యింది. ప్రత్యూషానికి ముందరే కాస్త దూరం నడిచి రావటం ఆయనకి అలవాటు. కొత్తింటికి మారాక ఆ అలవాటుని పునరుద్ధరించుకుందామని ఆ రోజు బయటకొచ్చారు. అదే సమయానికి ఎదురింటాయన ఇంట్లోంచి యువతలికి వస్తూ కనిపించాడు. మంకీ క్యాపు, మెడకి మఫ్లరు, చేతిలో స్టిక్కు. ఆయన వాకింగ్కేనని అర్థమైంది. ఈ ఇంటికొచ్చాక ఆయన్ని పలకరించే సందర్భం చిక్కలేదింతవరకు. నా పేరు పరంధామయ్య, ఈ ఫ్లాటు మాదే. విఠలరావు గారు ఇంతవరకు ఇందులో రెంటుకు ఉండేవారు. సొంతింట్లో ఉండాలని ఇప్పుడు మేమే వచ్చేసాం అన్నారాయన్ని చూస్తూ పరిచయపూర్వకంగా నవ్వుతూ. ఆయన నవ్వలేదు. కళ్ళు మాత్రం ఎగాదిగా చూశాయి. ఓ, నువ్వేనా ఆ తెలుగు మాస్టారు అన్నాడు నొసలు ఎగరేస్తూ. చివుక్కుమంది మనసు. కానీ అంత తొందరగా తునికే స్వభావం కాదు కనుక పట్టించుకోనట్టు మందహాసం చేశారు. అవును, పదండి నడుస్తూ మాట్లాడుకుందాం అంటూ ముందుకు అడిగేశారు. కానీ ఆయన ఆ మాట వినబడ్డట్టుగానే గబగబా ముందుకు వెళ్ళిపోయారు. చివరి ఫ్లాటు లాయర్ని కాకేశాడు. ఇద్దరూ కలిసి లిఫ్ట్ వైపు నడిచారు. స్తబ్దుగా అయిపోయారు పరంధామయ్య గారు. అంతలోనే తేరుకున్నారు. అవునులే, నా స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. ఇరుగు పొరుగు అయినంత మాత్రాన నాతో కలిసి అడుగులు వెయ్యాలని ఎక్కడుంది? వెలితిగా నవ్వుకున్నారు. ఆ క్షణంలో ఆయనకు భార్యకు గుర్తొచ్చినట్టుగా తాము ఉండొచ్చిన కాలనీవాసులు తలంపుకొచ్చారు. తనతో పాటు నడవటం కోసం వీధి చివర తన కోసం నిరీక్షిస్తూ ఉండేవాడు పోస్ట్ మాస్టారు ముకుందం. తను రావటం చూస్తే స్వయంగా అరుగు దిగొచ్చి గేటు తీసేవాడు తన ఇంటి యజమాని. ఇరుగు పొరుగు మాస్టారుగారు అంటూ తన వృత్తికో విలువని, తనకో పెద్దరికం ఇచ్చేవాళ్ళు. ఆ గౌరవం, ఆ మర్యాద అన్ని చోట్ల లభిస్తాయని ఆశించటం తన అవివేకమే. నిర్భేదంగా మెట్లవైపు నడిచారు పరంధామయ్య గారు. ఇక హరికి, సుకన్యకి కూడా ఇక్కడ పరాయి దేశంలో ఉన్నట్టు ఒంటరితనంగా అనిపిస్తుంది. వాళ్ళ వయసు పిల్లలు లేక కాదు. ఎదురు ఫ్లాట్లో నందిని సుకన్య తోటిదే. ఎదురైనప్పుడు తను నవ్వినా తిరిగి నవ్వదు. హాయ్ అంటే తప్పదన్నట్టు పెదాలు కదిలిస్తుంది. ఆ చివరి ఫ్లాటు వకీల్ గారమ్మాయి రాణి అయితే మరీను. చూయింగం నములుతూ వెస్ట్రన్ మ్యూజిక్ హమ్ చేస్తూ తన ఉనికినే గమనించనట్టు పక్కనుంచే వెళ్ళిపోతుంది. పోనీ వాళ్ళ నేచరే అంతా అనుకుందామా అంటే సాయంత్రాలు వాళ్ళిద్దరూ రోడ్డు వైపు బాల్కనీలో చేరి గంటల తరబడి హస్కు కొట్టుకోవటం తను చూస్తూనే ఉంది. తనంటేనే ఆ ఉపేక్ష. ఎందుకని? వాళ్ళకంటే ఎందులో తీసిపోయింది? తను డిగ్రీ చేసింది. ఎటొచ్చి వాళ్ళు పీజీ చేస్తున్నారు, తను ఉద్యోగం చేస్తుంది. పోనీ అందంలో సరితూగనా అంటే తన ముందు వాళ్ళిద్దరూ తీసికట్టే. మరెందుకు తనను దూరంగా ఉంచుతున్నారు వాళ్ళు? సుకన్య మదన. వాళ్ళతో కలిసిపోవటం ఎలాగా అని ఆరాటం. హరిది సేమ్ ప్రాబ్లమే. అదే ఫ్లోరులో మెడిసిన్ చదువుతున్న ప్రదీప్ ఉన్నాడు.
లాలో జాయిన్ అయిన రాకేష్ ఉన్నాడు. ఎదురింట్లో భరత్ తన కాలేజీనే, తన బ్రాంచే. కనిపించినప్పుడు హాయ్ అంటారు, పలకరిస్తే 2 నిమిషాలు ఏదో టాపిక్ మాట్లాడతారు, చిరునవ్వు విసురుతారు. కానీ ఎవ్వరిలోనూ తనతో స్నేహం చెయ్యాలనే అభిలాష కనిపించదు. ఆ వైఖరికి కారణం తెలుసు, అంతస్తుల మధ్య తారతమ్యం. వాళ్ళు తను జీన్సే వేసుకుంటారు. తన జీన్స్ 300, వాళ్ళది 3000. బస్సు కోసం తన స్టాపులలో పడిగాపులు పడుతూ ఉంటే వాళ్ళు తన మీదో లుక్కు పడేసి బైకు మీద జుమ్మని దూసుకుపోతారు. అది తేడా. వాళ్ళున్న అంతస్తులో నివాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? కనీసం పై కన్నా ఆ అంతస్తుకి తగినట్టుగా మెరుగులు పెట్టుకోవద్దా? కానీ తనకది సాధ్యపడుతుందా? హరి అంతరంగమిది. 3 నెలలు గడిచేటప్పటికి బయట వాతావరణంలో కొద్దిపాటి మార్పొచ్చింది. ఎదురు ఫ్లాటు పెద్ద మనిషి తను వాకింగ్కి పెడుతూ రామయ్య మాస్టారు అని పరంధామయ్య గారిని ఆహ్వానిస్తున్నాడు. కాకపోతే దారి పొడుగున ఆయన వక్త, ఈయన శ్రోత, ఒక్కడుగా వెనగ్గా. ఆదిలక్ష్మికి కూడా కాలక్షేపం బాగానే అవుతుంది. తరచూ ఎదురు ఆఫీసరు గారి భార్య వసంతో, మధ్య ఫ్లాట్ కాంట్రాక్టర్ గారి మిస్సెస్ అపర్ణో పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి రాని కూరో పిండి వంటో ఎలా చెయ్యపోతూ వెళ్ళి చూపించడమే కాదు, చేసి పెట్టి వస్తూ ఉంటుంది. అలా వెళ్ళాల్సినప్పుడల్లా వసంత గారు కొత్తగా చేయించుకున్న రవ్వల బ్రేస్లైట్ గురించో, అపర్ణ గారికి ఉన్న 300 చీరల గురించో ఇంట్లో అందరి దగ్గర వర్ణించి నిట్టూరుస్తూ ఉంటుంది. లేదా వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళి అవసరం లేకపోయినా డైనింగ్ టేబుల్ మీద కంటూ పళ్ళు పెట్టుకునే గాజు బౌలో, షోకేస్లోకి ఓ వీనస్ బొమ్మ కొనుక్కొచ్చి పరంధామయ్య గారి బడ్జెట్ పెంచుతూ ఉంటుంది. ఇక హరి, సుకన్య హ్యాపీగానే ఉంటున్నారు. సుకన్య కంప్యూటర్ పరిజ్ఞానం ఆమెకే ఉపకరించిందనుకోవాలో, చివరి ఫ్లాట్ లాయర్ గారికే అనుకూలించిందనుకోవాలో గాని ఆయన దగ్గర పనిచేసే కర్కులిద్దరూ ఒకే మాట సెలవు పెట్టడం మూలాన సుకన్య ఆయన దృష్టిలో పడింది. చూడమ్మా, నీకు ఖాళీ ఉన్నప్పుడు కాస్త ఈ డాక్యుమెంట్లు ఫైల్లో లోడ్ చేసి పెడదు అని ప్రింటర్లో ఈ ఫారాలు కాపీలు తీసిపెట్టమ్మా అనో ఇంటి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు. ఆయనంతటి లీడింగ్ లాయర్ వచ్చి అడగటమే చాలు, కాదనటం ఒకటా? సుకన్య హడావిడి పడుతూ చేసి పెట్టేస్తూ ఉంది. దినదినంగా ఆ ఇంటితో సుకన్యకి చనువేర్పడింది. ఇప్పుడు రాణి ఆమెకెంతో క్లోజ్ అయిపోయింది. షాపింగ్లకి, సినిమాలకి వెంట తీసుకువెడుతుంది. తంటికి సాయం చేస్తున్నందుకు అని చెప్పుకుంటూ చిన్న చిన్న గిఫ్ట్లు కొనిపెడుతూ ఉంటుంది. తమ బోటి ఈ తరం అమ్మాయిలు నడకలోనూ, మాటలోనూ, చూపులోనూ, వేషధారణలోనూ ఎంత మోడ్రన్గా, ఎంత డైనమిక్గా ఉండాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది. విత్తనాలు నాటుకునే తరుణం. అవి తిండి గింజలైనా, మత్తు గింజలైనా చక్కగా మొలకెత్తుతాయి. సుకన్య ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. హరి ఈ మధ్య ఇంటికి అప్పుడప్పుడు త్వరగా వస్తున్నాడు. ఏరా అంటే, భరత్ బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడమ్మా, 10 నిమిషాల్లో వచ్చేశాను. బస్సులో ఆ తొక్కిసలాటలో నిలబడలేక చెమటతో తడిచి ముద్దై చచ్చేవాణ్ణి. ఈవేళ హాయిగా ఉంది అంటూ హుషారుగా అంటున్నాడు. మొత్తానికి అందరూ హ్యాపీ. ఒక్క పరంధామయ్య గారికే ఎందుకో ఏదో నచ్చట్లేదు. తాము కష్టాలు పడ్డారు, కష్టాల్లో బతికే వాళ్ళ మధ్య బతికారు. కష్టపడ్డం అంటే ఎంత కష్టమో తెలిసి స్పందించారు. ఇప్పుడు కష్టమంటే ఏమిటో తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డారు. ఈ మార్పు తమకి మేలు చేస్తుందా, చెడుకి దారి తీస్తుందా? ఓన్లే ప్రస్తుతానికి ఎలాగోలా అడ్జస్ట్ అయ్యారు, అది చాలు అనుకున్నారు. మధ్యతరగతి మనస్తత్వంతో ఎప్పట్లాగే సమాధాన పడిపోతూ, అమ్మా ఇవాళ శాలరీ అందుతుంది, సాయంత్రం అట్నుంచటే షాపుకు వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను, సరేనా? కాస్త ఆలస్యమైనా కంగారు పడకు, తల్లితో చెబుతుంది సుకన్య. 10 రోజుల్లో సంక్రాంతి, అది హడావిడి. దిద్దిన స్లిప్ టెస్ట్ పేపర్లు కట్టకడుతున్న పరంధామయ్య గారు విన్నారా మాట. అదేమిటి, అమ్మతో కలిసి వెళ్ళవా? తను తెచ్చుకోవాలిగా. ఇప్పటి వరకు తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి వెళ్ళటమే అలవాటు. మరి ఓహో, అమ్మ అపర్ణ గారితో వెడుతుందట మధ్యాహ్నం. రాణి సాయంత్రం మా ఇన్స్టిట్యూట్కి వస్తానంది. మేమిద్దరం చేద్దామనుకుంటున్నాం షాపింగ్ అని చెప్పింది సుకన్య. హతోస్మి అనుకున్నారు పరంధామయ్య గారు. స్కూల్కు వెళ్లే ముందర ఆదిలక్ష్మి చేతికి డబ్బులిచ్చారు. అన్నయ్యకి, వదినికి కూడా బట్టలు తీసుకోవాలి, గుర్తుందిగా అన్నారు హెచ్చరింపుగా. ఆ అన్నది ఆదిలక్ష్మి. తిరిగి ఆయన సాయంత్రం స్కూల్ నుంచి ఇల్లు చేరేసరికి తల్లి కూతుళ్ళిద్దరూ ప్యాకెట్లు విప్పి ఒకరు తెచ్చినవి ఇంకొకరికి చూపించుకునే ముచ్చటల్లో ఉన్నారు. సుకన్య తెచ్చుకున్న బట్టలు చూసి పక్తు శాకాహారి విస్తట్లో చికెన్ ముక్క చూసినట్టు విస్తుపోయారు పరంధామయ్య గారు.
2 షేడ్లలో ఉన్న జీన్సు, వాటి మీదకి ఏవేవో వెర్రిమొర్రి రాతలు ప్రింట్ చేసున్న టీషర్ట్లు, బ్లాక్ కలర్ మిడ్డీ, దానిమీద గులాబీ రంగు టాపు. చీరో తప్పితే చూడీదారో తప్ప ఇప్పటి వరకు మరోటి కట్టి ఎరగని కూతురా ఇవి తెచ్చుకుంది. పాత కాలనీలో అయితే అందరివి బీసీ కాలం వాలకాలే. అక్కడ ఉన్నప్పుడు ఇలాంటివి చూస్తే ఎబ్బెట్టుగా అనిపించేవి నాకు కూడా. ఇక్కడ ఇలాంటివి వేసుకోకపోవటమే ఎబ్బెట్టిగా ఉంటుంది. రోమ్లో రోమన్లాగే ఉండాలి కదా, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బాగున్నాయి కదా నాన్న. రాణి అయితే నా సెలక్షన్ మార్వలెస్ అంది. ఉలుకు పలుకు లేకుండా చూస్తున్న తండ్రికి అడగకుండానే సమాధానమిచ్చింది సుకన్య. మంచి పని చేసావు. పిల్లలు ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలంలో ఉండటమే ఆరోగ్యం. ఆ మాటలు అన్నది తండ్రి కాదు, తల్లి. సారీ నాన్న, ఈ నెల శాలరీలో ఏం మిగల్లేదు. ఏ మాత్రం విచారం లేకుండా విచారాన్ని వ్యక్తం చేసి చేతిలో బట్టల్ని మురిపంగా చూసుకుంటూ వెళ్ళిందక్కడి నుంచి సుకన్య. తరువాయి భాగంగా తను తెచ్చిన చీరల్ని భర్త ముందుంచింది ఆదిలక్ష్మి. ఆవిడ ఇప్పుడు కొనుక్కున్న 400లో వచ్చే ఏ సెమీ గద్వాల్ చీరే మ్యాక్సిమం. అలాంటిది 4000 పెట్టి పట్టు చీర ఒకటి, కొట్టొచ్చినట్టు కనబడే రంగంటేనే అబ్బే అనే మనిషి జరీదారంతో నిండా ఎంబ్రాయిడరీ చేసిన ఇంకో సిల్క్ చీర ఒకటి తెచ్చుకున్నదంటే నిలువు గుడ్లు పడుతున్నాయి ఆయనకని కనిపెట్టేసింది ఆదిలక్ష్మి. ఏం చేయమంటారు? ఆ అపర్ణ గారు పట్టుబట్టి కూర్చుంది. ఈ చీర మీ పసిమి ఛాయ్కి బ్రహ్మాండంగా ఉంటుందంటూ తీసుకునేదాకా వదిలింది కాదు. ఇప్పుడు అందరూ ఇవే. నాకు కూడా కట్టుకోవాలనిపించింది. మీకు ఇష్టం ఉండదని తెలుసు, నొచ్చుకున్నట్టుగా అంది. మరి వదిన వాళ్ళకి బట్టలు? గొంతు పిగల్చుకొని అడిగారు పరందామయ్య గారు. సర్లేండి, మీరిచ్చిన డబ్బు ఈ చీరలకి మొదటి వాయిదా కట్టడానికే సరిపోయింది. వాటికి కూడా ఎక్కడప్పు చేయను. చీరలు చేతికి తీసుకొని పైకి లేస్తూ, ఒక్కసారికి వాళ్ళకు పంపకపోతే కొంపలు అంటుకుపోవలేండి తేలిగ్గా అంటూ వెళ్ళింది ఆదిలక్ష్మి. నోట మాట రాలేదు పరంధామయ్య గారికి. మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చుండిపోయారు. ఎప్పుడొచ్చాడో హరి తండ్రి దగ్గరగా స్టూల్ లాగి కూర్చొని తండ్రి చేతి మీద చెయ్యి వేశాడు. నాన్న. వేదన భారాన్ని మోస్తున్నట్టు రెప్పలు మూసుకున్న పరంధామయ్య గారి కళ్ళు తెరిచి ఏమిటన్నట్టు చూశారు. నాకు ఈ పండక్కి బట్టలు వద్దులే నాన్న. తన బాధని అర్థం చేసుకున్న కొడుకు మీద వాత్సల్యం పెళ్ళుబుకిందనే ఆయనలో. చెయ్యి ఎత్తి కొడుకు తల మీద నుంచి, పర్లేదులే హరి, ఈసారికి ఎలాగోలా సర్దుబాటు చేస్తానులే అనబోయారు మృదువుగా. నాకు బైక్ కావాలి నాన్న. హరి వాక్యం పూర్తి చేశాడు. ఓరిని, వీడు వాళ్ళల్లో ఒకడేనా? నీకు గాని పిచ్చెక్కిందా? బైక్ అంటే మాటలు అనుకుంటున్నావా? 60,000-70,000 ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఒక్కసారిగా బర్స్ట్ అయ్యారు పరందామయ్య గారు. ఎన్నడూ లేంది ఆయన గొంతు పెంచేసరికి గదిలో ఉన్న ఆదిలక్ష్మి, సుకన్య పరిగెత్తుకొచ్చారు. మీరొక్కసారిగా ఏం కట్టక్కర్లేదు. వాయిదాలుగా నెలకింతని కట్టొచ్చు. మొహం ముడుచుకునే తమకి అనుకూలమైన పద్ధతి ఒకటి ఉన్నదని తెలియజేశాడు హరి. అవును నాన్న, మన వీలును బట్టి 1-2 ఏళ్లలో తీర్చేయొచ్చు. సంగతి తెలిసి అన్నకి వంతపాడింది సుకన్య. మరికనే అన్నది ఆదిలక్ష్మి, తను వాళ్ళ పక్షమే అన్నట్టు. ఒక్కసారిగా నీరసపడిపోయారు పరంధామయ్య గారు. ఒంటరితనంగా నిస్సహాయంగా అనిపిస్తుంది. ఎంత ఒబ్బిడిగా, ఎంత బాధ్యతగా ఉండేవాళ్ళు, ఎంత మారిపోయారు వీళ్ళు. ఈ శక్తికి తగని పరుగులు ఎక్కడిదాకా? చాప ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలనే సూత్రాన్ని మర్చిపోయారా? ఎందుకెలా తయారయ్యారు మీరు? అలివి మాలిన ఆ కోరికలేమిటి? స్తోమతకి మించిన ఆ ఖర్చులేమిటి? మీరేం చేస్తున్నారో మీకేమైనా తెలుస్తుందా అన్నారు ఉద్రేకాన్ని అణుచుకుంటూ. ఇప్పుడంత తలకమించిన ఖర్చేం చేశాం? తీక్షణంగా అడిగింది ఆదిలక్ష్మి. ఏమిటి అని నువ్వే అడుగుతున్నావా? 3 బట్టలు తెమ్మని డబ్బిస్తే ఒక్కదానివి తెచ్చుకున్నావు. పైగా ఇంకొంచెం అప్పు పెట్టి మరీ. ఈ వయసులో ఆ పట్టుచీర మీద అంత మోజేమిటి నీకు? సుకన్య అంతే. జీతమంతా తగలేసి ఆ జీన్స్ తెచ్చుకుంది. కొత్తగా ఆ అలవాటు దానికంత ముఖ్యమా? మిమ్మల్ని చూసి వాడేకంగా బైక్ అడుగుతున్నాడు. ఈ వాయిదాలన్నిటికీ డబ్బెలా కట్టగలమన్న ఆలోచన ఏమన్నా ఉందా మీకు? ఇంతకీ మీ బాధంతా మీ అన్నా వదినలకు బట్టలు తేలేదనే కదా? అసలు ఈ తనకుమాలిన ధర్మాలన్నీ మానుకుంటే మీరు బెంగపడుతున్న ఆ వాయిదాలన్నీ నిక్షేపంగా కట్టొచ్చు. తనకుమాలిన ధర్మమా? ఏమంటున్నావు ఆదిలక్ష్మి? విస్తుపోతూ అడిగారు. అవును, అదే చెబుతున్నాను. నెల నెల వాళ్ళ ఖర్చులకంటూ మీరు పంపే డబ్బు ఆపేస్తే సరి. అయినా ఎన్నాళ్ళని ఒకరి సంసారాన్ని మరో సంసారం ఆదుకోగలదు? ఎవరి తిప్పలు వాళ్ళవి.
మనకి పిల్లలు ఎదిగొస్తున్నారు, వాళ్ళు బాగోగులు చూసుకుంటే చాలిక. నోట మాట రావటం లేదు పరంధామయ్య గారికి. ఒకనాడు అయ్యో వాళ్ళని మనం కాకపోతే ఎవరు చూస్తారు అన్న ఆదిలక్ష్మేనా ఈమె? ఉన్న ఒక్కగానొక్క కొడుకుని యాక్సిడెంట్లో పోగొట్టుకొని ఆ షాకులో కాలు చెయ్యి చచ్చుబడి మంచానికే అంకితమయ్యాడు తన అన్నగారు. ఉన్న ఆస్తంతా వైద్యానికి కరిగిపోతే అప్పడాలొత్తి విస్తర్లు కుట్టి అతి కష్టం మీద సంసారాన్ని ఈదుకొస్తున్న దీనురాలు వదినమ్మకి చిరుసాయం నెలకోసారి తాను పంపే మొత్తం. తన సోదర ప్రేమని, వితరణ గుణాన్ని తన భార్యాపిల్లలు ఎంతో హర్షించారు, సహకరించారు. వారి పూర్తి మద్దతు ఉండబట్టే దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఇంతవరకు ఆసరా ఇవ్వగలిగారు. కానీ వాళ్ళే ఈ రోజులా బేలగా భార్య వంక చూశారు పరంధామయ్య గారు. మేము కాదు, ఇక మీరే మా మాట వినాలి అన్నట్టు చురుగ్గా ఓ చూపు విసిరి గదిలోకి నిష్క్రమించింది ఆదిలక్ష్మి. ఆ మరుసటి రోజు పరంధామయ్య గారితో అందరూ ముభావంగానే మసులుకున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే భార్య మౌనంగా అందించిన టీ అందుకుంటూ అడ్వాన్స్ ఇచ్చేశాను అని చెప్పారు పరంధామయ్య గారు గంభీరంగా. గప్పున వెలిగింది ఆదిలక్ష్మి మొహం. అక్కడే ఉన్న పిల్లల మొహాలు కూడా సంభ్రమంతో ఇంతలయ్యాయి. బైక్కి అడ్వాన్స్ కట్టేశారన్నమాట. ఆహా, మొత్తానికి తండ్రిని తమ దారికి తెచ్చుకోగలిగాం. ఏం బైక్ నాన్న? ఎంత సీసీ? కలర్ ఏమిటి? ఖరీదెంత? నేను వచ్చేవాణ్ణిగా. కుక్క తిప్పుకోకుండా అడుగుతున్న హరిని ఆపారు. అడ్వాన్సు బైకుకు కాదు, అద్దింటికి. మొన్నటి వరకు మనమున్న కాలనీలోకే. ఎందుకు అని అరిచారు ముగ్గురు. మనకు అనువైన చోటదే దృఢంగా అన్నారు పరంధామయ్య గారు. విన్నారు కదండి కథని. పరంధామయ్య గారి నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో నా కమెంట్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.